రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇదివరకే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం వెల్లడించింది. ఒక పార్లమెంటు నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలు నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, గత రాత్రి ఏదైతే ఉందో 9వ జాబితా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి 9వ జాబితా విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ముఖ్యంగా చూసుకుంటే ఒకటి మరి పార్లమెంటు స్థానానికి సంబంధించి 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సమన్వయకర్తలను నియమిస్తూ మరి ఈ జాబితా అయితే విడుదలైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి గత కొంతకాలంగా ఎవరు అభ్యర్థి అంటూ ఒక చర్చ జరిగింది. అయితే దానికి సంబంధించిన నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే మరి తాజాగా రాత్రి వచ్చినటువంటి జాబితాలో మరి విజయసాయిరెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం అయితే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇంకా ఆయనకు దాదాపు 4 సంవత్సరాలకు పైగా మరి రాజ్యసభ ఉందని పదవీ కాలం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈసారి నెల్లూరు జిల్లా పార్లమెంటుకు సంబంధించినటువంటి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవాలి అనే ఒక దృక్పథంతో ఒక నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డిని తీసుకుందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నెల్లూరు పట్టణానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒకసారి మనం పరిశీలిస్తే నెల్లూరులో దాదాపు 2-3 నేతలు వైసీపీ నుంచి వీడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా మరి విజయసాయిరెడ్డి పెట్టడం ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది ఏమిటనేది కూడా మరొకసారి పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ రాజ్యసభ సభ్యులుగా ఇటీవల పదవి విరమణ చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు సమక్షంలో నెల్లూరులో చేరబోతున్న పరిస్థితి. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మరి వెంకటగిరికి సంబంధించినటువంటి నేత ఉన్నారు నారాయణ రెడ్డి, ప్రస్తుతం మరి కోటగిరి శ్రీధర్ రెడ్డి, పలువురు నేతలైతే వైఎస్ఆర్సీపీని వీడిపోవడం, అక్కడ కొంత పార్టీ అయితే క్లిష్ట పరిస్థితులు ఉందని కూడా చెప్పుకోవడం. అంతేకాకుండా నెల్లూరు సంబంధించిన నేతను అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి నర్సరాపేట ఎంపీగా పోటీ చేపిస్తుండడంతో అసలు నెల్లూరు పరిస్థితి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా చాలా ఎదురిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కానీ లేకపోతే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కానీ విజయసాయిరెడ్డి ఏ విధంగా మరి నెగ్గుకొస్తారు ఏంటని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆయన మరి అభ్యర్థం ఎంతవరకు మరి కలిసి వస్తుందో మరి ఒకసారి పరిశీలిస్తున్న అవసరం కూడా ఉంది. ఇక కీలకమైన మరి మంగళగిరికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి వస్తే మరి ప్రస్తుతం అయితే గంజి చిరంజీవి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో రాత్రికి మరి మొత్తానికి ఒక కొత్త పేరు వచ్చింది. ఆవిడ మురుగుడు లావణ్య ప్రస్తుతానికి అభ్యర్థాన్ని మరి వైఎస్ఆర్సీపీ ఖరారు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మరి తాడేపల్లి వేదికగా జరిగినటువంటి పామరు మీటింగ్ తర్వాత సభ తర్వాత మరి తాడేపల్లి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మరి మంగళగిరికి సంబంధించినటువంటి నేతలతో కీలక సమావేశం నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే నిన్నటి వరకు ఉన్నటువంటి గంజి చిరంజీవి, ఆళ్ల రామకృష్ణ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఇతర నాయకులతో ఆయన కాండ్రు కమల మొదలైన నాయకులతో మరి ముఖ్య భేటీ నిర్వహించారు. ఈ నేతల సమన్వయంతో నిర్వహించినటువంటి కీలక సమావేశం తర్వాత ఆయన మురుగుడు లావణ్య పేరును ఖరారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మరి జాబితాను అయితే విడుదల చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం అయితే ఒక కీలక నియోజకవర్గంగా మరి భావిస్తున్నటువంటి మంగళగిరి స్థానానికి సంబంధించినటువంటి చూసుకుంటే టీడీపీ నుంచి ఈసారి ఖచ్చితంగా లోకేష్ పోటీ చేస్తున్నారని కూడా మరి జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాలో ప్రథమంగా ఆయన పేరు రావడం, లోకేష్ ఖచ్చితంగా ఈసారి నుంచి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని తేలడంతో మరి అభ్యర్థిని ఖచ్చితంగా మారుస్తారని కొంతకాలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఒకనొక టైంలో కాండ్రు కమల పేరు కూడా తెర మీదకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కాండ్రు కమలకు సంబంధించినటువంటి అభ్యర్థాన్ని మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి మళ్ళీ అనూహ్య పరిణామాల మధ్య, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రావడం, ఆయన మళ్ళీ చేరడంతో ఆయన కొన్ని కండిషన్లు అయితే పెట్టారు. మంగళగిరికి సంబంధించినటువంటి చిరంజీవి అభ్యర్థిని మార్చాలి అని కూడా ఆయన కోరిన నేపథ్యంలో, ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో గంజి చిరంజీవిని పక్కన పెట్టి మరి కొత్త అభ్యర్థిని తీసుకోవాలని గత కొంతకాలంగా చేస్తున్నటువంటి చర్చ అయితే ఉందో ఆ చర్చకు సంబంధించినటువంటి లావణ్య పేరు తెర మీదకి వచ్చింది. అంతేకాకుండా
అందరూ సమన్వయంతో ఖచ్చితంగా మంగళగిరి స్థానాన్ని గెలిపించుకు తీరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి మురుగుడు లావణ్యని పెట్టారు. మురుగుడు లావణ్య కూడా ఇప్పుడు Right. ప్రస్తుతం ఎమ్మెల్సీ Thank you, ఉన్నటువంటి కోటేశ్వరరావు.